ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. మనమున్నాం గోవా ఓల్డ్ చర్చ్. ఇది ఓల్డ్ గోవాలో ఉంటుంది. ఇప్పుడు 1562 ఆ ప్రాంతంలో గోవా ప్రాంతానికి పోర్చుగీస్ వారు వచ్చారు. అక్కడ నుండి 1594లో ఈ చర్చిని స్టార్ట్ చేశారు కట్టడం. 1594 సంవత్సరంలో స్టార్ట్ చేస్తే 1603 సంవత్సరంలో ఇది ఓపెన్ అయింది. భక్తులు పాపం పోర్చుగీస్ నుంచి ఇక్కడికి వచ్చి పడవల్లో ఎంతో కష్టపడి పరిసర ప్రాంతాల్లో అప్పట్లో సువార్తను ప్రకటించి అసలు దేవుడు అంటే ఉన్నారని ప్రకటించారు. కానీ ఆ తర్వాత వీళ్ళంతా ఇంకా క్యాథలిక్స్. సో ఆ వచ్చిన ఫ్రాన్సిస్ జేవియర్ గారు చనిపోయారు కాబట్టి ఆయన డెడ్ బాడీ ఇంకా ఇక్కడే ఉంది. ఎన్నో సంవత్సరాలు, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన డెడ్ బాడీ ఇక్కడ ఉంది. పూర్తి స్టోరీ ఇంతకుముందు గోవా వచ్చినప్పుడు పెట్టాను. ఇక మళ్ళీ దాని గురించి చెప్పడం నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. మొత్తానికి దేవుని పిల్లలు, దేవుని భక్తులు ఎంతోమంది పోర్చుగీస్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఎన్నో సంవత్సరాలు పరిపాలించారు. దగ్గర 450 సంవత్సరాలు పరిపాలించారు. సేమ్ మనకి డియూ డమన్ ఎట్లాగో గోవా కూడా అట్లాగే. అది కేంద్రపాలిత ప్రాంతం, ఇదేమో స్టేటు. అది ఇది రెండు ఒకటేసారి 1961లో డిసెంబర్ 19వ తారీఖున హ్యాండ్ ఓవర్ చేశారు ఇండియన్ గవర్నమెంట్కి. వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి మీరంతా ప్రార్థించండి. గోవాలో పాతుకుపోయిన క్రిస్టియానిటీ ఎప్పటి నుంచో ఉంది. కానీ వీళ్ళు క్యాథలిక్స్ అని చెప్పుకుంటారు కానీ క్రిస్టియన్స్ అని ఎక్కడ చెప్పుకోరు. మనం మార్గంలో ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ గోవా గురించి ప్రేయర్ చేయండి. చాలామంది నశించిపోయే ప్రజలు ఉన్నారు. 16 లక్షల మంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. విజిటర్స్ అయితే తండోపలుగా వస్తూ ఉంటారు. సో టైం అయిపోయింది. లోపల వీడియో ఫొటోస్ నాట్ అలౌడ్. లాస్ట్ టైం ఏదో కొంచెం ప్రయత్నించి పెట్టాం. వీళ్ళందరికీ కొంతమందికి పంచుదామని పత్రికలు తెచ్చాం, ఇంగ్లీషు హిందీ. ఇప్పటిదాకా అక్కడ బీచ్లో పంచాం. ఇంకేం లేదు, కొంతమందికి పనిచేసి వెళ్ళిపోతాం. వీళ్ళందరూ రక్షణ నిమిత్తం మీరు ప్రార్థించండి. మేము గోవా ప్రాంతాన్ని వదిలిపెట్టి కర్ణాటక ప్రాంతంలోకి ఎంటర్ అవుతున్నాం. కర్ణాటక గురించి కూడా ప్రార్థించండి. ముఖ్యంగా మా ప్రయాణం గురించి ఎవరికైతే పత్రిక ఇస్తున్నారో అంత రక్షణ పొందాలి. ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నా ఆ ఊరిలో అద్భుత కార్యాలు జరగాలి. అనేక మందికి మారు మనసు రావాలి, రక్షణ పొందుకోవాలి. ఆ విధంగా మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.